ప్రైజ్ తోడండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నాం కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందు గతి రానివచ్చు, నీ ఆశ భంగము కానేరదు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లల, అద్భుతకరమైనటువంటి రీతిలో చాలా చక్కని ధైర్యం ఇచ్చేటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిశ్చయంగా ముందుగతి రానేవచ్చు, నీ ఆశ భంగము కానేరదు. ప్రియ దేవుని పిల్లల, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని కోసం ఆశ కలిగి ఉంటా ఉన్నావు? లేకపోతే ఏది పొందుకోవాలని, నీ జీవితంలో ఏది సాధించాలని నువ్వు అనుకుంటా ఉన్నావు. అయితే ఇలా నీవు వేచి చూస్తున్నటువంటి సందర్భంలో నీవు అనుకున్నది సరైనటువంటి టైంలో నీవు సాధించలేకపోతా ఉంటున్నావేమో. అయితే ఈ సాధించలేనటువంటి ఈ కాలంలో నీకున్నటువంటి ఆశ, ఇంకా ఇది జరగదేమో, ఈ కార్యం నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నా జీవితంలో ఈ యొక్క కార్యము నేను చూడలేనేమో అని నీవు నిరాశలో ఉంటున్నావా? అయితే ఇది దేవుని ద్వారా ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము నీ కొరకే. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చు. ఆమె నిశ్చయంగా ముందు గతి రానివచ్చు, నీ ఆశ భంగము కానేరదు. దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ప్రభు చిత్త ప్రకారంగా నీవు అవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు సాధించబోతా ఉంటున్నావు, నీవు పొందుకోబోతా ఉంటున్నావు. ఉదయకాల సమయంలో నీవు ఎంత విశ్వాసంలో ఉన్నా, లేకపోతే ఎంత నీతి కలిగి యథార్థత కలిగి జీవిస్తూ ఉంటున్నప్పటికీ కూడా నేను ఎందుకు ఈ శ్రమలు అనుభవించాలి, ఎందుకు నేను ఈ వేదనను భరించాలి అని నీవు అనుకుంటూ ఉన్నావా? అయితే ఇవన్నీ శాశ్వతం కాదు అండి. నీకు ప్రభు ఇచ్చేటువంటి బహుమానం అత్యధికమై ఉన్నది. ఆయన నీ కొరకు దాచి ఉంచినటువంటి వేలు చాలా గొప్పదిగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ ఆశ భంగం కానేరదు అన్నటువంటి వాగ్దానం నీ జీవితంలో తప్పక ఉదయకాల సమయంలో ఆయన నెరవేర్చినై ఉంటున్నాడు. ఆమె అందరూ కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉండండి. ఖచ్చితంగా ఆయన మీ ఆశను భంగము చేయక నీకు సహాయం చేయబోతా ఉంటున్నాడు. ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సచివుడా, సర్వాధికారి మీకు వందనాలు ప్రభావ. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం. దేవా, మీరు మాట్లాడినటువంటి వాగ్దానం ప్రభావ వారి జీవితాల్లో మీరు నెరవేర్చమని అడుగుచుంటున్నాం. నీ బిడ్డలు ఏదైతే ఆశిస్తుంటున్నారో, ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో, ప్రార్థన చేస్తుంటున్నారో, వాటన్నిటికీ కూడా మీరు ప్రతిఫలమును దయచేయమని అడుగుచుంటున్నాం ప్రభావ. ఉదయకాల సమయంలో మీ యొక్క మేలు, మీ యొక్క దీవెనల చేత ప్రతి హృదయంలో కూడా మీరు తృప్తి పొందించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.